హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే ట్రేడింగ్ ఎడ్యుకేషన్. ప్రజెంట్ మనము డే టైం ఫ్రేమ్లో నిఫ్టీని అనలైజ్ చేస్తున్నామండి. ఖచ్చితంగా ప్రతిరోజు డే టైం ఫ్రేమ్లో మనము మీరు నిఫ్టీ ఇండెక్స్ చేస్తున్నట్లయితే నిఫ్టీని కానీ, బ్యాంక్ నిఫ్టీ అయితే బ్యాంక్ నిఫ్టీని కానీ, ఏదైనా ఒక స్టాకులో మీరు పొజిషన్ తీసుకున్నట్లయితే ఎవ్రీడే మీరు చేసే వాటి యొక్క డే టైం ఫ్రేమ్లో ఖచ్చితంగా అనలైజ్ చేయాలండి. అలా చేసినప్పుడే డే టైం ఫ్రేమ్లో ట్రెండ్ ఎటువైపు నడుస్తుందని మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అప్ ట్రెండ్లో ఉందా, లేదా డౌన్ ట్రెండ్లో ఉందా, లేదా సైడ్ వేస్లో ఉందా అని తెలుసుకున్నప్పుడే నెక్స్ట్ డే మీ యొక్క ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి, సపోర్ట్ ఏంటి, రెసిస్టెన్స్ ఏంటి అని ఫైండ్ అవుట్ చేసుకోగలుగుతాము. ఇప్పుడు మీరు గమనించండి, డే టైం ఫ్రేమ్లో మనం చూసినట్లయితే ఇక్కడ బాగా గమనించండి. 23వ తేదీ యొక్క క్యాండిల్ చూడండి, ఇది 23వ తేదీ క్యాండిల్ అనమాట. ఇమేజ్లో కనిపిస్తున్నది మనకి ఎప్పుడండి, 23వ తేదీ క్యాండిల్ 23 యొక్క క్యాండిల్కి ఆల్మోస్ట్ 1 2 3 4 5 రోజుల తర్వాత మార్కెట్, ఆల్మోస్ట్ 6 డేస్ తర్వాత మార్కెట్ బ్రేక్ ఇచ్చింది. 23 హై ఏంటండి, 24,359. దాని తర్వాత ఆఫ్టర్ 6 డేస్ తర్వాత ఎబో 2 రోజులు సస్టైన్ అయింది. అయినప్పటికీ ఏమైందంటే మనం 24,500 నిఫ్టీకి ఒక సైకలాజికల్ వాల్యూ అండి. 24,500 ఎబో సస్టైన్ అయితే అక్కడి నుంచి అగైన్ మనం అప్ ట్రెండ్ చూస్తామని చాలా డేస్ నుంచి మన వీడియోస్లో మాట్లాడుకుంటున్నాము. మీరు కూడా గమనించండి ఒకసారి ఆ వీడియోస్ని. ప్రజెంట్ 24,500ని ఇక్కడ గమనించండి, 2 మే 24,500ని బ్రేక్ ఇచ్చి బట్ క్లోజ్ ఏమైంది, ఆ రోజు 23వ తేదీ యొక్క హై కంటే బిలోనే క్లోజ్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ డే కూడా ఏమైందండి, 24,500 ఎబోకి మార్కెట్ వెళ్ళినప్పటికీ క్లోజింగు 24,500 బిలోనే ఇచ్చింది. ఏంటి, మే 5వ తేదీ కూడా. అలాగే మే 6వ తేదీ గమనించండి, 24,500 దగ్గర ఓపెన్ అయినప్పటి నుంచి కంటిన్యూగా డౌన్ సైడ్కి వచ్చింది. డౌన్ సైడ్ కంటే ఎక్కడి దాకా కరెక్ట్గా వచ్చిందంటే 23వ తేదీ యొక్క హై ఉంది కదండి, 24,359, అక్కడి వరకు కరెక్ట్గా డౌన్ సైడ్ ఫాల్ అయితే అయ్యింది. ఈరోజు ఏమైంది, ఆల్మోస్ట్ 23 బిలో మార్కెట్ ఓపెన్ అయినప్పటికీ క్లోజ్. ఈరోజు కూడా మనం ఇంట్రాడేలో లైవ్లోకి రావడం జరిగిందండి. అప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ ఏం చేసామంటే 23 యొక్క హైకి బిలో క్లోజ్ అయినట్లయితే అక్కడి నుంచి మనం ట్రెండ్ బేరిష్ అనుకున్నాం. బట్ ఏమైందండి, 23 యొక్క హైకి ఎబో క్లోజ్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ మనకేముంది, పైన రెసిస్టెన్స్ వచ్చి 24,500 అవుతుంది, సపోర్ట్ వచ్చేసి 24,359 అవుతుంది. బట్ ఈ బిట్వీన్ మధ్యలోనే మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళడం లేదు, ఇలా డౌన్ సైడ్కి రావడము లేదు. అర్థమవుతుంది కదండి. సో ఈ విధంగా డే టైం ఫ్రేమ్లో చూసుకున్నప్పుడు మనకి ఇంపార్టెంట్ వాల్యూస్ ఏంటున్నాయని అర్థమవుతుంది. మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవడానికి ఇప్పుడు డే టైం ఫ్రేమ్ నుంచి 1 అవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్తున్నామండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే 1 అవర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ చూడండి, 1 అవర్ టైం ఫ్రేమ్ ఇక్కడ గమనించండి. మనం ఒక యారో మార్క్ వేసాము. ఇక్కడ మీరు గమనించినట్లయితే 1 అవర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒక సర్కిల్ అప్లై చేస్తున్నాను. ఆల్మోస్ట్ 1 అవర్ టైం ఫ్రేమ్లో ఎన్ని టైమ్స్ ఈ వాల్యూని 23 యొక్క హైని ఎన్నిసార్లు రెస్పెక్ట్ చేసింది మార్కెట్ అని ఇక్కడ గమనించండి. 1 అవర్ టైం ఫ్రేమ్లో చూపిస్తున్నాను. సో 23 యొక్క హైని రెస్పెక్ట్ చేసి డౌన్ సైడ్కి రావడం, 23 యొక్క హైని బ్రేక్ ఇస్తే అక్కడి నుంచి అప్ సైడ్కి మూవ్ అవ్వడం. అప్ సైడ్కి మూవ్ అయినప్పటికీ ఏమవుతుందండి, 24,500 ఎబో ఎక్కడ సస్టైన్ అయ్యేలా దానికి బిలోనే వచ్చి క్లోజ్ అవ్వడం అవుతుంది ప్రతిరోజు. సో ఈరోజు కూడా మళ్ళీ అగైన్ ఏమైంది, ఇక్కడ చూడండి 24 గమనించండి, ఈ యొక్క 23వ తేదీ యొక్క వాల్యూకి ఎబోవే క్లోజ్ అయింది. 23వ తేదీ యొక్క వాల్యూ ఏంటండి, 24,359. సో ఇప్పుడు ఏమైంది, మార్కెట్ 23 యొక్క హైకిను 24,500 యొక్క వాల్యూకి రెసిస్టెన్స్గా రెస్పెక్ట్ చేస్తూ ఈ బిట్వీన్లోనే మార్కెట్ అనేది చాలా రోజులుగా తిరుగుతుందండి. గమనించినారు కదండి. సో ఈ విధంగా డే టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నప్పుడు ఏవి ఇంపార్టెంట్ వాల్యూస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోగలుగుతాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం చేంజ్ చేస్తున్నామండి. ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్కి మనం చేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఇప్పుడు క్లారిటీగా మనకు ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ఏమవుతుంది, ఇంపార్టెంట్ సపోర్టు 23,359 నోట్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు కూడా ఈ వాల్యూస్ని 23,000
ఇక్కడ చూడండి టోటల్ 145, టోటల్ ఈ 1.5 రూపీస్లోనే నువ్వు ఈ యొక్క 145 రూపాయల మధ్యలోనే మార్కెట్ అనేది ఆల్మోస్ట్ 3 డేస్ నుంచి మనకు రన్ అవుతుందండి. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే మనకు ఇంపార్టెంట్ సపోర్ట్ 24,359, రెసిస్టెన్స్ 24,503. ఓకేనండి. ఒకవేళ రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి ఏమవుతుంది, ఈ విధంగా ఎక్కడెక్కడన్నా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ విధంగా అప్ సైడ్కి వస్తున్నప్పుడు 24,359 మనకు సపోర్ట్ అవుతుంది. లేదా గ్యాప్ అప్ ఇక్కడెక్కడన్నా అయినప్పుడు ఏమవుతుందండి 24,503 అనేది మనకు రెసిస్టెన్స్గా వర్క్ అవుతుందండి. అర్థమవుతుంది కదండి. ఒకవేళ ఈ విధంగా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ విధంగా డౌన్ సైడ్కి వచ్చినప్పుడు అయితే ఏమవుతుందండి 24,305 మనకు సపోర్ట్గా వర్క్ అవుతుంది. సో అర్థమవుతుంది కదండి, ఏది మనకు సపోర్ట్గా వర్క్ అవుతుంది, ఏ యొక్క వాల్యూ మనకు రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది అని తెలిసినప్పుడు మన ట్రేడ్ అనేది మనకు చాలా ఈజీగా ఉంటుందండి. మేక్ ఆర్ బ్రేక్ జోన్ వాల్యూ ఏంటి అని తెలుసుకోగలగల ఇన్స్టెంట్గా ఇంట్రాడే పర్పస్లో. దాంతోపాటు మనం ఇంకా ఏం నేర్చుకోవాలండి, ప్యాటర్న్స్ గురించి అవగాహన ఉంటే చాలండి. ఓకే ఫ్రెండ్స్, మనం చేస్తున్న వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.